హెల్త్ పాలసీలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. హెల్త్ పాలసీలో అవినీతి ఉందని నిరూపిస్తానని అన్నారు. హెల్త్ పాలసీలో అవినీతిపై తన దగ్గర ఆధారాలున్నాయని అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఆధారాలు తీసుకుని అసెంబ్లీ మీడియా పాయింట్ కి వచ్చారు మహేశ్వర్ రెడ్డి. మంత్రులు వచ్చే వరకు వేచి చూస్తా అంటున్నారు. హెల్త్ పాలసీలో అవినీతి లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మహేశ్వర్ రెడ్డి. హెల్త్ పాలసీని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. హెల్త్ పాలసీ పైన చర్చకు రావాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్కకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరాడు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ మీడియా పాయింట్కి చేరుకొని తన మంత్రుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మహేశ్వర్ రెడ్డితోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆయనకు నమ్మకం ఉందా, మంత్రులు వస్తున్నారా లేదా అని ఏ విధంగా జరుగుతుంది, అసలు ఆయన దగ్గర ఆధారాలు ఏంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు మీరు ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు? దాని కారణం ఏంది ప్రధానంగా? చూడండి, గత 6 రోజుల నుంచి 7వ రోజు ఈరోజు 6 రోజుల నుంచి నేను హిల్ట్ మీద అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే లక్షల కోట్ల తెలంగాణ ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను అనేక సార్లు మీ ద్వారా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశాను. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఏ రకంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో చెప్పాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అనేకమైనటువంటి నీతులు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏకంగా భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదన్నారు. మరి సహా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరికి మీడియా సమక్షంలో రుజువులతో సహా వస్తాను, మీకోసం వెయిట్ చేస్తాను, రండి, నేను ఆధారాలతో సహా ఇది దోపిడీ అని నేను నిరూపించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని చెప్పాను. దానికి కట్టుబడి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. మరి ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ వారి మంత్రులు ఎవరు రాలేదు. ఒకవేళ ఈరోజు రాకుండా రేపు వస్తాయన్నా సరే అనుకుంటారా, మీతో చర్చకు వస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు తప్పు చేసిన వాళ్ళకి భయం ఉంటుంది, ముఖం చాటిస్తారు. వాళ్ళు అవినీతి చేసిండ్రు, అవినీతిలో కూరుకుపోయినరు, తప్పు చేసిండ్రు, వాళ్ళకు ఆ గిల్టీ కాన్షియస్ ఉంది. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ఉన్నది. ఈరోజు డ్యూటీ చేసేదానికి డిసైడ్ అయిన వాళ్ళు అన్నిటికీ తెగించి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇవాళ రాకపోయినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. వాళ్ళు చేసేటువంటి దోపిడీ సామాన్య దోపిడీ కాదు. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తుని కొల్లగొట్టేటువంటి పథకం ప్రకారం చేస్తున్నటువంటి క్లెప్టోక్రాటిక్ వ్యవస్థని మేము దీనికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మీరేమో ఇది కొల్లగొట్టడానికి అంటారు, కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలుష్యానికి కారకమైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఔటర్ రింగ్ రోడ్ బయటికి పంపించేందుకు ఈ పాలసీ తీసుకొచ్చాము. వచ్చిన పాలసీ కాదు, గత ప్రభుత్వంలో డిస్కస్ చేసిన పాలసీని మేము కంటిన్యూ చేస్తున్నామంటూ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినారు. అంటే ఇక్కడ పరిశ్రమలు కాలుష్యానికి గురి చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అలా వాళ్ళు ఇబ్బంది పడ్డ ఇబ్బంది లేదా? గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా, ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారైనా గత ప్రభుత్వ విధానాలను ఎండగట్టి తప్పిదం చేస్తూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతాం, అవన్నీ కూడా సరిచేస్తామని చెప్పారు. మరి ఈరోజు వాళ్ళు అదే తోలని నడుస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం దోపిడీ చేసిందని, గత ప్రభుత్వం దొంగతనం చేసిందని, మేము దోపిడీ చేస్తామని, మేము గజ దోపిడీ చేస్తామని మీరు ఆలోచన చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారు దోపిడీ చేస్తారు కాబట్టి వాళ్ళని బొందబెట్టినరు. మీరు గజ దోపిడీ చేస్తూ ఉన్నారు, మేము పాతాలలో బొందబెడతారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో దీనిపైన బీజేపీ పోరాటాలకు సిద్ధమవుతుంది. బీజేపీ ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా నేను పోరాటం చేస్తామంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కెమెరామెన్ సదతో అజయ్ టీవీ హైదరాబాద్.